హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము టీజీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి సిక్స్త్ క్లాస్లో సామాన్య శాస్త్రంలో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ చూద్దాం మనము. సో ఫస్ట్ వచ్చేసి మనకు చూడండి, ఈ చిన్నారి శాస్త్రవేత్తలు అని చెప్పింది ఎవరు లేదా రాసింది ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. లేదా లాస్ట్ లైన్ ఇస్తారు, ఈ విశ్వము మీదే విధాతలు మీరే అన్నది రాసింది ఎవరు అని అడిగిన ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకు విద్యా ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్. 6వ తరగతిలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏమిటి, వాటి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. సో విద్యా ప్రమాణాల్లో 1వది ఫస్ట్ విషయ అవగాహన. మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి ఫస్ట్ విషయ అవగాహన అనేది ఉండాలి పిల్లలకి. సో నెక్స్ట్ ప్రశ్నించడం, పరికల్పన చేయడం. సెకండ్ ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యం, ప్రాజెక్టు పనులు. మరి నెక్స్ట్ 5వది బొమ్మలు గీయటం, నమూనాలు తయారు చేయడం ద్వారా భావప్రసారం. అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండటం, విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండటం. ఇది మనకు విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 7. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండెక్స్లో చూసినట్టయితే మన ఆహారంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు రాశారు. లాస్ట్ టెట్లో వచ్చింది మనకు ప్రతిజ్ఞ రాసింది ఎవరు అని. సో ఆహారం, మన ఆహారంలో ఇంపార్టెంట్ చూద్దాము. అరటి పండులో మన శరీరానికి అవసరమయ్యే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. దీనిని మనం పొటాషియం యొక్క సింబల్ కేతో సూచిస్తాము. పొటాషియం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులున్న పదార్థంతో కలిపి తినాలి. నెక్స్ట్ చూడండి, వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడానికి వివిధ రకాల పదార్థాలు కావాలి. అంటే మనం వంట చేస్తాం కదా, అప్పుడు మనకు వేరే వేరే ఐటమ్స్ కావాలి. సో ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. నెక్స్ట్ చూడండి, చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చికోరి జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. నెక్స్ట్ చూడండి, బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి, కాబట్టి మనం వాటిని తరచుగా తినడం మంచిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిర్యానీ తయారు చేయడానికి వివిధ రకాల వంట దినుసులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు మొదలైనవి ఉపయోగిస్తుంటాం కదా మనము. సో వీటిని మనము సుగంధ ద్రవ్యాలు అంటారు. పాయసం తయారు చేయడానికి జీడిపప్పు, బాదం, కిస్మిస్ లాంటివి ఉపయోగిస్తాము. వీటిని ఎండిన ద్రాక్ష పండ్లు డ్రై ఫ్రూట్స్ అంటాము. సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చే మొక్కలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి, ఎక్కువ పరిమాణంలో లభించవు, అందుకే ఇవి చాలా ఖరీదైనవి. బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. చూడండి, ఇక్కడ బఠానీలలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో అవి అలర్జీని కలిగిస్తాయి, కొందరిలో జీర్ణం కావు, మరి కొందరికి జీర్ణం కావు. నెక్స్ట్ చూడండి, ఇది మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. మనకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి గోధుమలతో కానీ మొక్కలతో కానీ పోల్చి చూస్తే బియ్యం ఉత్పత్తులు ఎక్కువగా తింటాం. కానీ రాజస్థాన్లో వరి కంటే ఎక్కువగా మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కడ? రాజస్థాన్లో వరి కంటే ఎక్కువ మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి. అందుకే రాజస్థాన్లో అన్నంకి బదులుగా చపాతీలు లేదా రొట్టెలను ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ చూడండి, ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలకు రోగాల బారి నుంచి కాపాడే పదార్థాలు. వీటిని యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీహిస్టిక్ గుణాలున్నాయి. చూడండి, ఉల్లిపాయలలో యాంటీ ఆక్సిడెంట్లు మనలకు రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్ అండ్ యాంటీవైరల్, యాంటీహిస్టిక్ గుణాలున్నాయి. నెక్స్ట్, చిలగడ దుంపలలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు అంటే కెరోటనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నెక్స్ట్ చూడండి, చక్కెర పాకం తేనెను పండ్లను నిల్వ చేసే పదార్థాలుగా ఉపయోగిస్తారు. అందుకే తరచుగా పండ్లను చక్కెర పాకం లేదా తేనెలో నిల్వ చేస్తారు. పండ్లను జామ్ లేదా పండ్ల రసాలను మార్చి నిల్వ చేస్తారు. నెక్స్ట్, టమోటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. మరొక ఇంపార్టెంట్ చూడండి, పండ్లు కూరగాయలు ఉపయోగించి వివిధ ఆకారాలు తయారు చేయడం ఒక కళ. కొంతమంది కూరగాయలను ఉపయోగించి వివిధ రకాల ఆకారాలు డిజైన్లతో అందంగా అలంకరిస్తారు కదా, దీనినే వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. నెక్స్ట్ చూడండి, లాస్ట్, సాలాడ్ అనే పదం సాలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సాలాటా అంటే ఉప్పు అని అర్థం. సాలాటా అంటే ఉప్పు. టమాటాలలో కెరోటోనైడ్లు మరియు లైకోనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఎందులో? టమాటాలలో కెరోటోనైడ్స్ మరియు లైకోనోపిన్ సమృద్ధిగా ఉంటాయి. కెరోటోనైడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా మనకు క్యాన్సర్కి గురయ్యే ప్రమాదం తగ్గును. ఇక్కడ చూడండి, ఇంకా ఇంపార్టెంట్ చూద్దాం. మనం ఈ లెసన్లో ఏంటి ఇంపార్టెంట్ నేర్చుకున్నాము? మనం ఏం నేర్చుకున్నాము అంటే, మొక్కలు, జంతువుల నుంచి మనకు వచ్చే ఆహారం పడటానికి ఎన్నో రకాల వంట దినుసులు అవసరం. వాటి గురించి తెలుసుకున్నాం. మొక్కలలో వివిధ భాగాలు, కాండం, వేరు, ఆకులు, పండు, పువ్వులు ఆకారాలను ఉపయోగిస్తాం. ఆ ఆహారపు రుచి, అందులో ఉపయోగించిన వంట దినుసులు తయారు చేసే పద్ధతి ఆ ప్రాంతపు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఇంపార్టెంట్ చూడండి, ఇక్కడ మనకు ఆ ప్రాంతపు దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. ఉడికించడం, ఆవిరిలో ఉడికించడం, పులియపెట్టడం మొదలైనవి ఆహారం తయారు చేసే కొన్ని పద్ధతులు. నిల్వ చేసే పదార్థాలను ఉపయోగించిన ఆహార పదార్థాలకు కొంతకాలం పాటు నిల్వ చేయవచ్చు. నెక్స్ట్, లాస్ట్, ఈ లెసన్లో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లాస్ట్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల మనకు క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. ఆహార పదార్థాలను నిల్వ చేయడం ఉపయోగించే రసాయనాల ద్వారా మనకు ఏ వ్యాధి వస్తుంది అని అడగొచ్చు. సో క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరియు సెకండ్ లెసన్ చూడాలి అంటే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్